సో గైస్, మనం ఈ వీడియోలో సాఫ్ట్వేర్ కంపెనీ సిఇఓ ఎవరు అవుతారు, సో ఎవరికి పాసిబిలిటీస్ ఉన్నాయి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాము. జనరల్ గా ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఎస్, అంటే ఎవరు, చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, కంపెనీ సిఇఓ ఎలా అవుతారు, ఎలా కంపెనీకి, సాఫ్ట్వేర్ కంపెనీకి సిఇఓ అవ్వాలి. సో దానికి సంబంధించిన ఇద్దరికి ఆప్షన్ అనేది ఉంటుంది, ఇద్దరికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి. జనరల్ గా ఒక కంపెనీ నడిపించడానికి మనకు కావాల్సిన ముఖ్యమైన స్కిల్స్ ఏంటి, అసలు ఏంటి ఒక కంపెనీ నడిపించడానికి కావాల్సిన ఇంపార్టెంట్ విషయాలు ఏమేమి ఉంటాయంటే, ఎగ్జాంపుల్, మరి ఇప్పుడు నేనున్నా. సో ఇప్పుడు ఏదైతే ఉన్నానో, ఐఎమ్ రన్నింగ్ టు, ఐ మీన్ సివైసి ఒకటి రన్ చేస్తున్నాం మనము. సో యాజ్ ఏ సిఇఓగా నేను ఈ కంపెనీని రన్ చేస్తున్నాను. అండ్ దెన్ ఎంతో కొంత రెవెన్యూ అనేది వస్తుంది. ఇప్పుడు అనుకోవచ్చు, ఇప్పుడు ₹1,00,00,000 వస్తున్నాయా, నీకేమన్నా ₹1,00,000 వస్తున్నాయా, ₹1,000 వచ్చినా ఒక కంపెనీ, ఒక 10 మంది ఎంప్లాయీస్ ఉండి, లేదా ఇద్దరు ఎంప్లాయీస్ ఉండి, ఓకే, ఒక కంపెనీని రన్ చేస్తుంటే వన్ సిఇఓ అని అంటారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఓకే, తర్వాత ఇది ఇది కాకుండా, అంటే కొంతమంది కమెంట్ చేస్తారు, అందుకే ముందుగా చెప్తున్నా. సో ఇది కాకుండా ఇంకేం చేస్తున్నానంటే, మన ఆల్రెడీ ఉన్న 26 years old కంపెనీ, సివిల్ కాంట్రాక్ట్ కంపెనీ ఏదైతే ఉందో, దానికి సంబంధించిన కంపెనీలో 2 ప్రాజెక్ట్స్ నేను హెడ్డింగ్ చేస్తున్నాను, విచ్ ఈస్ వర్త్ ఆఫ్ 9 crores. ఓకే, సింగిల్ హ్యాండెడ్ గా దీన్ని రెండింటిని చేస్తున్నాను. సో ఇక్కడ రెండు కూడా, ఇప్పుడు సివిల్ కాంట్రాక్ట్స్ ఏదైతే ఉన్నాయో, ఈ సివైసి చూసుకుంటే, ప్రతి వీడియో నేనే రీసెర్చ్ చేస్తాను, రీసెర్చ్ చేసి డెవలప్ చేసి, అంటే రీసెర్చ్ చేసి ప్రజెంట్ ఏది అవసరము, అండ్ మన కంపెనీలో జరిగే ప్రతి పని నాకు వచ్చు, అంటే ప్రతి పని నేను మానిటర్ చేస్తాను. సో ఇప్పుడు సివైసీలో ఎంతమంది ఇంటరాక్షన్స్ ఉన్నారు, ఎంతమంది పే చేస్తున్నారు, అసలు ఏంటి ప్రాసెస్, ఈ మంత్ రెవెన్యూ ఎంత వచ్చింది, ఇంకా రెవెన్యూ పెంచడానికి మనం ఏం చేయాలి, అంటే ఎవ్రీథింగ్, మనం అన్ని పనులు మనం చేయగలగాలి. ఎట్ ద సేమ్ టైం సివిల్ కాంట్రాక్ట్స్ లో కూడా ప్రతి ఒక్క పని, ఒక మెజర్మెంట్ దగ్గర నుంచి పని ఏ విధంగా చేయాలి, ఏ విధంగా అవుట్పుట్ కావాలి, మనకి ఇచ్చిన ఏదైతే డిఎల్ఎఫ్ మనకి ఇచ్చిన వర్క్ ఉందో, దాన్ని ఎలా మంచిగా మనం అవుట్పుట్ ఇవ్వాలి అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇదా ఏంటి అంటే, మనము వాళ్ళతో చేపించుకోవాలి అంటే ఫస్ట్ మనకు తెలిసి ఉండాలి. నేను అంత డెప్త్ గా ఆ, ఆ, వస్తుంది అని నేను చెప్పను. ఏ పనైనా కానీ కనీసం బేసిక్ థింగ్స్ వాళ్ళకి చెప్పి మనం చేయించుకోవడానికి కావాల్సిన మినిమం నాలెడ్జ్ అయితే మనకు ఖచ్చితంగా కావాలి. ఎట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ అప్లికబుల్ టు సాఫ్ట్వేర్ కంపెనీ సిఇఓస్. సాఫ్ట్వేర్ కంపెనీ సిఇఓ అవ్వాలంటే దానికి సంబంధించి అన్నిటికీ పరిజ్ఞానం అనేది మనకు ఉండాలి. సో ఇక్కడ ఐటీ, ఇప్పుడు రెండు విషయాల గురించి పాసిబిలిటీస్ ఉన్న సాఫ్ట్వేర్ లో, ఆ పాసిబిలిటీస్ ఉన్న రెండు విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ఒకటి ఐటీ ఆపరేషన్స్, ఓకే, అండ్ ఐటీ ఆపరేషన్స్. ఇంకొకటి వచ్చేసి డెవాప్స్. బోత్ ఆర్ డిఫరెంట్. మళ్ళీ రెండు ఒకటేనా, రెండు ఒకటే అనుకుంటున్నారా? రెండు డిఫరెంట్ అనమాట. ఐటీ ఆపరేషన్స్ ఇస్ డిఫరెంట్, డెవాప్స్ ఇస్ డిఫరెంట్. అయితే ఇక్కడ ఐటీ ఆపరేషన్స్ అంటే ఏంటి అంటే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ₹1,00,00,000 వరకు ఉద్యోగాలు ఇచ్చే లిస్ట్ లో ఈ ఐటీ ఆపరేషన్స్ ఒకటి ఉంది అని చెప్పి నేను చెప్పాను. దానికి సంబంధించిన లిస్ట్ ఒకటి ఇచ్చాను. సరే, ఇక్కడ ఐటీ ఆపరేషన్ ఇస్ ద ప్రాసెస్ ఫర్ అక్వైరింగ్, డిజైనింగ్, డిప్లాయింగ్, కన్ఫిగరింగ్ అండ్ మెయింటెనెన్స్ ద ఫిజికల్ అండ్ వర్చువల్ కాంపోనెంట్స్. ఓకే, ఐటీ ఆపరేషన్స్ అనేది ఎంటైర్ థింగ్. అంటే ఇప్పుడు మీరు ఐటీ ఆపరేషన్ స్కిల్స్ అయితే మీకు అర్థమవుతుంది. సో ఐటీ ఆపరేషన్ అవ్వాలి అంటే కావాల్సిన స్కిల్స్ ఏమేమి ఉన్నాయంటే, డేటా ప్రాసెసింగ్, నెట్వర్కింగ్, సిస్టమ్ ఆర్కిటెక్చర్, క్లౌడ్ అడ్మినిస్ట్రేషన్, అండ్ సెక్యూరిటీ, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, బిజినెస్ అనాలిసిస్, టెక్నికల్ రైటింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి. ఎందుకు తెలిసి ఉండాలి? 100% డెప్త్ నాలెడ్జ్ ఉండాలంటే, డెప్త్ నాలెడ్జ్ కాదు, బేసిక్ గా ఏది అయినా కానీ మనకి పరిజ్ఞానం, నాలెడ్జ్ అనేది ఉండాలి. సో ఇక్కడ ఎందుకు ఈ రెండింటికి అని చెప్తున్నానంటే, మనకి ఇప్పుడు అర్థమైంది, అన్నిటి మీద అవగాహన ఉంది అంటే వాళ్ళతో వర్క్ చేయించుకుని ఎవరు చేయిస్తారు? ఒక లీడర్ చేయిస్తారు వర్క్ అనేది. ఓకే, ఒక ఆ వర్క్ మొత్తం కూడా దానికి సంబంధించిన హెడ్ చేపిస్తారు, అంటే ఒక లీడర్ చేపిస్తారు. సో ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి మనకు డెవలప్ అవుతాయి. అండ్ మనకి వర్క్ అవుట్పుట్ రావడానికి మనకి నాలెడ్జ్ ఉండాలి ఫస్ట్ వర్క్ చేయించుకోవడానికి. అండ్ డెవాప్స్ ఇస్ డిఫరెంట్. డెవాప్స్ కూడా లీడర్షిప్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. అట్ ది సేమ్ టైం సిఇఓ అయ్యే ఛాన్సెస్ ఎందుకు ఉన్నాయి అని నేను అన్నానంటే, ప్రాజెక్ట్ డెవాప్స్ ఏంటి, ఇప్పుడు ఐటీ ఆపరేషన్స్ అంటే ఎంటైర్ కంపెనీలో ఏమేమి అవసరాలు మనకు ఉన్నాయి, ఇప్పుడు ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఏమైనా కొత్తగా అప్లికేషన్స్ వస్తా ఉన్నాయి, ఆ ట్రెండ్స్ మనం అవుతున్నామా లేదా, తర్వాత మన కంపెనీలో ఏమన్నా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా, ఇవన్నీ ఎవ్రీథింగ్ రన్ డే టు డే బేసిస్ లో మెయింటెనెన్స్ ఎలా ఉంది. సో ఇవన్నీ అసలు మెయిన్ గా ఐటీ ఆపరేషన్స్ మెయిన్ జాబ్ ఇస్ టు రన్ సొల్యూషన్స్. అంటే రన్నింగ్ సొల్యూషన్స్ ఏమైనా ఉన్నాయి, రన్నింగ్ సొల్యూషన్స్ అంటే రన్నింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి, దానికి సంబంధించిన సొల్యూషన్స్ అనమాట. అయితే ఇక్కడ డెవాప్స్ అని ఏంటి అంటే, డెవాప్స్ ఇస్ మెథడాలజీ. సో వేర్ డెవాప్స్ ఇంజనీర్ విల్ కోఆర్డినేట్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ, అంటే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ కాడి నుంచి ఎండ్ వరకు
కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళతో వర్క్ చేయిస్తారు. దట్ ఈస్ డెవాప్స్ ఇంజనీర్స్ డ్యూటీ. సో ఇలా ఏంటి అంటే ఒక అంటే కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీ సిఇఓ అయ్యే పాసిబిలిటీస్ అనేవి ఐటీ ఆప్స్ కి డెవాప్స్ కి ఎక్కువ పర్సంటేజ్ అనేది మనకి ఇక్కడ చూడొచ్చు. సో ఎందుకంటే సో డెవాప్స్ అనేది ఒక ప్రాజెక్ట్, బట్ ప్రాజెక్ట్ ని లీడ్ చేయడం, ఒక ప్రాజెక్ట్ ని ఎండ్ టు ఎండ్ చేయించడం. ఓకే. అండ్ ఐటీ వాళ్ళ ఎందుకంటే వాళ్ళ డెడ్ లైన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఐటీ ఆపరేషన్స్ అనేది ఏంటిది? ఐటీ ఆపరేషన్స్ అనేది ఎంటైర్ కంపెనీని ముందుకు తీసుకెళ్ళాలి. సో ఇక్కడ ఈ పాసిబిలిటీస్ అంటే చాలా నాకు డౌట్ ఉంది. సాఫ్ట్వేర్ కంపెనీ సిఇఓ ఎలా అవుతారు అనే దానికి సో ఇది ఒక ఇవి రెండు ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి. సో ఈ అన్న డెవాప్స్ కి డైరెక్ట్ గా ఐటీ ఆపరేషన్స్ అంటే అన్నిటి మీద మనకు నాలెడ్జ్ ఎలా వస్తుంది సార్, దానికి ఏమైనా సపరేట్ కోర్స్ ఉందా అంటే ఐటీ ఆపరేషన్ సపరేట్ కోర్స్ లేదు. మనం హైరార్కీ చేసుకుంటూ వెళ్ళడమే. అంటే ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ అన్ని నేర్చుకుంటూ మన స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళడమే. బట్ డెవాప్స్ కి అయితే కోర్స్ ఉంది, దీని ఒక ప్రొసీజర్ ఉంది, దాన్ని సిఇఓ లెవెల్ కి రీచ్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంది. 100% కాదు, అవకాశం ఉంది. దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఓకే ఇన్ దిస్ వే. సో థింక్ అబౌట్ ఇట్. అండ్ దిస్ ఇస్ అ రీజన్ ఐటీ ఆపరేషన్స్ అండ్ డెవాప్స్ అంటే డెవాప్స్ ఐటీ ఎక్కువగా ప్యాకేజెస్ వచ్చేదానికి అవకాశం ఉంది ఇందుకే. థ్యాంక్స్. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్. సిఎస్సి గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, one stop solution for all the above courses. Thank you.